హాయ్ ఫ్రెండ్స్, టుడే వి డిస్కస్ అబౌట్ టాపిక్ ఇండియన్ ఇండస్ట్రీలో మనం ఈరోజు విదేశీ దండయాత్రల పార్ట్ 2 గురించి డిస్కస్ చేద్దాం. ఇందులో మనకు అలెగ్జాండర్ గురించి మనం ఈరోజు టాపిక్ వచ్చేసింది. అలెగ్జాండర్ భారతదేశంపై దండయాత్ర చేపట్టే సమయంలో భారత్ నిరంతర యుద్ధాలతో చిన్న చిన్న రాజ్యాలుగా విభజించబడి రాజకీయ అస్థిరతను కలిగి ఉండేది. దీన్ని అదునుగా భావించి తన యొక్క యుద్ధ నైపుణ్యాలతో భారతదేశంలోని వాయు ప్రాంతాన్ని మరియు ఉత్తర ప్రాంతంలో కొంత భాగాన్ని జయించాడు అలెగ్జాండర్. ఓకేనా. అలెగ్జాండర్ దండయాత్ర సమయంలో భారత్ పాలకులు మగధ పాలకుడు ధననందుడు, తక్షశిల, అంబి, పంజాబ్ ప్రాంతం, జీలం మరియు చిన్న నదుల మధ్య ప్రాంతం పురుషోత్తముడు, పోరస్, కాశ్మీర్ ప్రాంతం, జీలం పక్కన గల ప్రాంతం ఎంబిసారస్, కాశ్మీర్ ప్రాంతం ఎంబిసారస్. క్రీస్తు పూర్వం 326లో అలెగ్జాండర్ తక్షశిల రాజ్యంపై దండెత్తుతున్నాడని తెలిసి ఆ రాజ్యపాలకుడైన అంబి ఓడిపోయినట్లుగా చేతులెత్తి అలెగ్జాండర్కు స్వాగతం పలకడంతో పాటు భారత్లోని వివిధ రాజ్యాలను గెలవడానికి గల అవకాశాలను అలెగ్జాండర్కు వివరించాడు. ఎవరు? తక్షశిల అంబి. కావున భారతదేశ చరిత్రలోని మొట్టమొదటి ద్రోహిగా అంబిని గ్రీక్ భాషలో ఓంపిస్ పిలుస్తారు. భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటి ద్రోహిగా అంబిని పిలుస్తారు. అంబి ఇచ్చిన సమాచారంతో అలెగ్జాండర్ ఖైబర్ కనుమల గుంట భారత్లోకి ప్రవేశించి పురుషోత్తముడి మీద దండయాత్ర చేస్తాడు. ఓకేనా ఫ్రెండ్స్, ఇది స్టోరీ. క్రీస్తు పూర్వం 326 సంవత్సరంలో, క్రీస్తు పూర్వం 326 సంవత్సరంలో అలెగ్జాండర్కు మరియు పురుషోత్తముడికి ఐడస్పస్ అంటే జీలం నది ఒడ్డున భీకరమైన యుద్ధం జరగగా దానిలో అలెగ్జాండర్ విజయం సాధిస్తాడు. పోరస్ యొక్క వీరత్వాన్ని మెచ్చుకొని తన రాజ్యాన్ని తనకే తిరిగి ఇచ్చేసి సామంతుడిగా చేసుకుంటాడు. అలెగ్జాండర్ తన మొత్తం భారత దండయాత్రలో భాగంగా 19 నెలలు గడిపాడు ఇక్కడ ఇండియాలో మొత్తం. అయితే తన యొక్క లక్ష్యమైన మగధ సామ్రాజ్య దండయాత్రను చేపట్టలేకపోయడానికి గల కారణాలను తన సైనికులందరూ అప్పటికే తీవ్రమైన అలసిపోయి చెంది ఉండటం మరియు మగ చక్రవర్తి అయిన ధననందుడు అత్యధిక బలశాలి అని 2 లక్షల సైన్యాన్ని పోషిస్తున్నాడని తెలిసి అలెగ్జాండర్ వెనుదిరిగి తన రాజ్యానికి ప్రయాణిస్తుండగా బాగ్దాద్ దగ్గర గల బాబిలోనియాలో మరణించాడు. ఓకే ఫ్రెండ్స్, అలెగ్జాండర్ భారతదేశ దండయాత్ర చేసినప్పుడు తక్షశిల రాజు అంబి